ఎప్పుడు లేని విధంగా తాడిపత్రి నుంచి ఒక కిసాన్ రైలు ఒకటి తాడిపత్రి నుంచి ముంబై వెళ్ళేది, అక్కడి నుంచి సౌదీకి అమెరికాకి కూడా ఇక్కడి అరటి వెళ్ళింది అంటే కనుక పంట ఏ రకంగా వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చింది ప్రభుత్వం. రాయలసీమలో వేలలో ఉన్న దిగుబడి లక్షల్లోకి ఎలా చేరింది అనేది చెప్పకనే చెబుతోంది. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం టన్ను 2000 కూడా పలకని ఒక దుస్థితిలో ఉన్న అరటి రైతును ప్రస్తుతం పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పరిస్థితి కూడా 20,000 కూడా రా సార్. అసలు అంత అన్ని మాయిపోయినాయి, గొల్ల గొల్ల మాయిపోయినాయి. కరోనా పరిస్థితుల్లో కూడా బాగుపోయినాయి సార్. తీసుకొస్తే మళ్ళీ మాగినట్టున్నాయి, ఇల్లు కొట్టరు అని చెప్పి ఆ కింద కూడా చాలా వేసాం. వ్యాపార వచ్చి చూస్తే మళ్ళీ రారు. సార్ ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా అడిగి చూసే వాళ్ళు కూడా లేరు సార్. మళ్ళీ ఎకరాకు 20,000 చొప్పున మీ ప్రభుత్వంలో వేసింది సార్, జగన్ సార్ ప్రభుత్వంలో వేసింది. ఇప్పుడు అది అడిగే వాళ్ళు లేరు, చూసే వాళ్ళు లేరు. వచ్చి 3,000 కూడా 1,000 కూడా లేరు సార్. అసలు లేరు సార్. పరిస్థితి ఏడ్చింది ఒకటి. మేము పొద్దున్న లేచి రాత్రి వరకు మేము పనిచేసి ఉండి బతికే వాళ్ళం సార్. మళ్ళీ దుబ్బుకోవాలంటే పూలు వల్ల పెట్టాలని డబ్బులు లేవు సార్. మొత్తం చేసుకుంటున్నాం సార్. 10 ఎకరాలు తీసుకున్నాము. లేదు సార్, అసలు అడిగబడే తోటలోకి రావడం లేదు సార్. అన్ని పంటలు ఏ పంట లేదు సార్. టన్నుకు 700 పూలు సార్. 2,000 టన్ను తీసుకుంటే రైతు 700 పూలు కట్టేస్తారు, 100 టిఫిన్లు కట్టేస్తారు, భోజనాలు కట్టేస్తారు. రైతులేనా 2,000 రూపాయలకు రావట్లేదు. వచ్చినా కానీ 700 రూపాయలు కూలి, 150 రూపాయలు భోజనం, టిఫిన్ ఖర్చు పోతే రైతుకు వచ్చే 1,000 రూపాయలు. ఆ 1,000 రూపాయలు పట్టుకున్న చోట మాలు పడిపోతుందంటే తీసుకున్నామని చెప్తాను. ఏ రైతు తోటలోనూ అర్చన అయిపోలే. అంత కరోనా జనాలు లేని టైంలో కూడా 3,000 రైతు తోట ఇప్పుడు ఏమీ లేదు. ఇది ఒక బండి కూడా బయట వాళ్ళకాయ పొద్దున్న రావాలా, మాయపోయిన కుట్టుకోవాలా, కప్పెట్టుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు వచ్చి అనుకో మా ఇంటి తోట నేను కొనను.
ఈ రోజు 2,000 రూపాయలకు అడిగే నాతులు లేడు. లాంటి విపత్కర పరిస్థితిలో ఉన్నా కూడా 3,000 కొట్టాం. ఆ రోజు కూడా మనం 4,000 మొత్తం ఇంకోటి సార్ అరటి రైతు పడుకుంటున్నాడు సార్. అరటి రైతు ఊరేసుకుంటూ వచ్చింది. టమోటా రేటు 9,000 వచ్చింది. హైదరాబాద్ నగరాలు పోయి కూలి పని చేసుకుని పోయి వచ్చారు రైతులు అయిన వాళ్ళు సార్. హైదరాబాద్ నుంచి కూలి పని వదులుకొని పంట పెట్టిన రైతులు వచ్చారు. మళ్ళీ రైతులు హైదరాబాద్ పోయి విజయవాడ పోయి కూలి పని చేసుకుని వచ్చారు సార్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూలి చిన్న చిన్న ఉద్యోగం వద్ద పల్లెలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటారు. ఏ వాళ్ళు ఊర్లోకి వచ్చినారు. ప్రతి ఏ ఊర్లోకి వచ్చి మనం జరిగినప్పుడు కూడా వచ్చినప్పుడు కెమెరాది పెట్టుకోండి ప్రభుత్వంలో ప్రతి ఊర్లోకి వచ్చి ఏ పంట చేసినారు ఏంది ఈ నెల ఈ సబ్సిడీ వచ్చాది చెప్తాను. అది ఇప్పుడు శనగెత్తుకొని దాదాపు 2 నెలలు అయింది. ఇంతవరకు శనగ రాసుకుని నాదు ప్రభుత్వ టైంలో అనంతపురం నుంచి తాడిపత్రి నుంచి ట్రైన్లు పోతున్నాయి. ఎక్స్పోర్ట్ బాగా రేటు ఉంది. ఎక్స్పోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 23,000 టన్నులు ఉంటే మన టయానికి వచ్చేసరికి 3 లక్షల టన్నులు మనం ఎక్స్పోర్ట్ తీసుకొని పోతున్నాం. పెట్టి తాడిపత్రి పంట పెట్టాలంటే ఎకరాకు 1 లక్ష రూపాయలు పెడితే గానీ మళ్ళీ పంట ఎక్కిలేవు. ఎకరాకు ఖర్చు వచ్చింది. మిర్చి మొత్తం పల్టర్ కొట్టేసినారు సార్. మిర్చి రేటే లేక మన టైంలో 4,000 3,000 మిర్చి ఈసారి 400 300 మొత్తం పల్టర్ కొట్టేసారు. ఈ పంట దొబ్బేసి చూపించాడు. చూపిస్తే పంట చెట్టు మీద మాగిపోతున్నాయి. పరిస్థితి ఏంటంటే పంట చెట్ల మీదనే మాగిపోతుంది. లేడు. గతంలో 25,000 30,000 రూపాయలు టన్ను పలికిన పరిస్థితి నుంచి గతంలో మా ప్రభుత్వంలో పలికిన రేట్ల నుంచి ఈ రోజు చూస్తే 32,000 తక్కువ 32 తక్కువ 18 ఆ రేట్లు పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు కొనేవాడు 2,000 రూపాయలు కూడా అడిగే నాతులు లేడు. గతంలో ఎందుకు ఈ మాదిరిగా ఓటుపాటు ఉండేది?
ఎందుకు ఈ రోజు రైతు పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు అంటే ప్రేమ లేదు, రైతంటే వ్యవసాయం అంటే దండగా అని చెప్పి ఈ ప్రభుత్వం నమ్ముతా ఉన్న తీరిది. గతంలో అదే పనిగా అరటికి సంబంధించే హార్టికల్చర్కి సంబంధించే ఈ పంటలకన్నిటికి చీనీ కానీ అరటికి కానీ వీటికన్నిటికీ మంచి రేట్లు రావాలనే ఉద్దేశంతో ఏకంగా ట్రైన్లు నడిపినారు. అనంతపురం టు ఢిల్లీ, తాడిపత్రి నుంచి ముంబై ఏకంగా ట్రైన్లు నడిపి 3 లక్షల టన్నుల దాకా ఎక్స్పోర్ట్స్ కూడా చేసినాం ఆ టైంలో. గతంలో చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 23,000 టన్నులు మాత్రమే ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఉట్టి ఎక్స్పోర్ట్స్ దాదాపుగా 3 లక్షల టన్నులు తీసుకొని పోయిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి బనానా కల్టివేషన్ మీద అవార్డులు పొందిన రాష్ట్రం మనది. నెంబర్ 1 రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? రైతును ఎక్కడా కూడా ఆదుకునే కార్యక్రమం అనేది జరగకుండా ప్రతి అడుగులోనూ కూడా రైతు వెన్ను విడిచే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతులు పట్టించుకోలేదు సార్. ఇన్పుట్ సబ్సిడీ మొన్న ఈ మధ్య కాలంలోనే ఇదే పులివెందులోనే గాలి వానకు మొన్న లింగాల మండలంలో నేనే తిరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫు నుంచి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అంతో ఇంత సహాయం చేయగలిగినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇంతవరకు రాల. ఈ 18 నెలలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 16 సార్లు వరదలైతేనేమి, కరువులైతేనేమి, అతివృష్టి అయితేనేమి, అనావృష్టి అయితేనేమి, రకరకాల విపత్తుల కారణంగా ఏకంగా 16 సార్లు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సిన అగత్యం ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది 0. మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతుకు తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు ఏకంగా 18 నెలలు అవుతా ఉన్నా కూడా కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో రైతులు ఇవాళ అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితి. ఏ రైతుకు కూడా 16 సార్లు విపత్కర పరిస్థితులు, కరువు అయితేనేమి, వరదలైతేనేమి, ఇలా రకరకాల కారణాల వల్ల వస్తే రైతులకు ఇన్సూరెన్స్ రాని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి ఎకరా ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఆ ఈ క్రాప్ అయిన ప్రతి ఎకరాకు ఉచిత పంటల బీమా రైతు తరఫున ప్రభుత్వమే కట్టేది. ఖచ్చితంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా కరువు వచ్చినప్పుడు, ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు, ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా కానీ ఇన్సూరెన్స్ అనేది ఒక హక్కుగా రైతుకు తన బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యే పరిస్థితి. ఈరోజు ఉచిత పంటల బీమా తీసేస్తారు, రైతు వెన్ను విరిచిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. సబ్సిడీ ఇత్తనాలు లేవు, ఎరువులు సైతం బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. 3 ఏళ్ళు బ్రహ్మాండంగా రైతు మెలేసి బతికినాం సార్. మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం అసలు యూరియా కోసము మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం మనం. ఎరువుల కోసం రైతులు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు, యూరియా కోసం రైతులు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం. విత్తనాల పంపిణీ అనేది ఎప్పుడు జరగదు. అంత దారుణంగా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు పంట వేసే సమయానికి రైతుకు పెట్టుబడికి తోడుగా ఉంటూ అప్పట్లో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం అని చెప్పి మనం తీసుకొచ్చి క్రమం తప్పకుండా రైతుకు తోడుగా ఉంటూ ఆదుకునే వాళ్ళం. రైతు భరోసాగా 13,500 ప్రతి రైతన్నకు ఇస్తూ ప్రతి ఎకరాకు ప్రతి రైతన్నకు ఆ మేర 13,500 ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతు భరోసాను తీసేసినాడు. అన్నదాత సుఖీభవ ఇస్తానన్నాడు.
చివరికి 20,000 రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తానన్నాడు. 20,000 రెండేళ్ళకి కలిపితే 40,000. 40,000 కలిపి 40,000 ఇవ్వాల్సిందే 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని 30,000 రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితి. రూపాయలు పెట్టుబడి సాయంగా ఇవ్వాల్సింది ఎగరగొట్టేసినారు. రైతులకు ఉచిత పంటల బీమా రైతులకు ఉచిత పంటల బీమా హక్కుగా రావాల్సింది తీసేసినారు. రైతులకు పంట సీజన్ ముగిసేలోగానే రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఏకంగా పూర్తిగా ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితులకి ఆ ఇన్పుట్ సబ్సిడీని నెట్టేసినారు. అన్ని రకాలుగా రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతులను పూర్తిగా వెన్ను విడిచే కార్యక్రమం చేస్తాం. మరోవైపున చూస్తే ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి, మరోవైపు బ్లాక్ లో ఎరువులు కొంటూ ఏకంగా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతా ఉన్న పరిస్థితి. ఏ ఒక్క పంటకు ఈరోజు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. అందులో ఒక క్లియర్ గా ఈ రోజు మన కంటికి కనిపించే ఎగ్జాంపుల్ ఈరోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఏ రకంగా తోడుగా ఉంటా ఉంది అని అంటే ఎక్కడా కూడా తోడుగా ఉండే కార్యక్రమం జరగడంలా ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఈయన మాగిపోతా ఉంది. కొనే నాతుడు లేడు, కంటికి కనిపిస్తా ఉంది. ఇంతకుముందు ఇదే ఆర్బీకేల పరిధిలోనే ఈ క్రాప్ ఆధారంగా ఏ రైతుకు ఏ పంట అయినా కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే వెంటనే సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి ఆర్బీకే పరిధిలోనే ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఆర్బీకే పరిధిలోనే రాసేవాళ్ళు. ఈ పంటకు ఇది గిట్టుబాటు ధర, ఈ గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే నోటిఫై చేస్తుందని. వెంటనే ఆ రైతుకు ఆ పరిస్థితి ఆర్బీకే పరిధిలో ఉంటే వెంటనే అక్కడి నుంచి ఆర్బీకే నోటిఫై చేస్తే జాయింట్ కలెక్టర్ మార్క్ఫెడ్ కు జాయింట్ ఎండీగా జాయింట్ కలెక్టర్ వెంటనే ఇంటర్వ్యూ అయిపోయి ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసి మార్కెట్ లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతుకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా చేసిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అక్షరాల 7,740 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ లో కాంపిటీషన్ క్రియేట్ చేసి ఏకంగా 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి క్రియేట్ చేసి 7,700 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు చేసి గిట్టుబాటు ధరలు లేకుండా ఉన్న పరిస్థితిలో పంటలను ఆదుకున్న పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. అన్నిటికన్నా దారుణం ఇదే పులివెందల్లోనే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నేను ప్రారంభోత్సవం చేసినాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ నేనే ప్రారంభోత్సవం చేసిన. ఆ ప్రారంభోత్సవం చేసింది ఆపరేషన్ లో ఈ రోజు లేదు, వినియోగంలో లేదు. ఎందుకు వినియోగంలో లేదు అంటే కరెంట్ రేట్లు ఎక్కువ అవుతాయని చెప్పి వినియోగంలో పెట్టలేదు గవర్నమెంట్. అంత దారుణంగా ఉన్న కోల్డ్ స్టోరేజ్ ను కూడా వినియోగించిన అధ్వానమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకే పరిధిని ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ కింద ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టాం. సెకండరీ ప్రాసెసింగ్ సెంటర్స్ లో భాగంగా ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. దాదాపుగా 2,500 కోట్ల పై చిలుకు ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ లో అప్పటికే ఖర్చు కూడా చేసి దానికి మరో 2,500 కోట్ల రూపాయలతో దాదాపుగా 5,000-6,000 కోట్ల రూపాయలతో దానికి ఒక కార్యాచరణకు కూడా శ్రీకారం చుట్టింటివి. అటువంటిది ఈరోజు రైతు పరిస్థితి అన్యాయమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నాడు. ఆదుకునే నాదుడు ఎక్కడా కూడా కనపడని పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా మనిషి కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఆయన చేస్తూ ఉన్నది రైతుల ఉసురు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు తగులుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు అతి త్వరలోనే దగ్గరలోనే ఉంది. అతివృష్టి
సార్ ఉల్లి పంట చీని పంట సార్ అరటి ఒకటే కాదు, మిర్చి, టమాటో, మిర్చి, పొగాకు, బత్తాయి, కనీసం బస్సులు, మినుములు, ఏ పంటకు నాలుగు వేలు 3,000 మిర్చి ఈసారి సార్ ఈ క్రాప్ సార్ ప్రభుత్వ టైంలో అనంతపురం నుంచి తాడిపత్రి నుంచి ట్రైన్లు పోతుంది.